హాయ్ బెస్టీస్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇదైతే సండే రోజు లాగ్ అనమాట. రేపు పొద్దున్న మండే. సో ఈరోజు మొత్తం ఫుల్ బిజీగా ఉంటానండి, ఎందుకంటే రేపు మండే కదా, మాకు లంచ్ బాక్సెస్ అన్నీ ఉంటాయి కదా. సో ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకోవాలన్నమాట. 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు మాకు సంక్రాంతి పండగకి. 1 వీక్ శుభ్రంగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఎక్కడ లేని బాధ వస్తుందండి నాకైతే, ఎందుకంటే 1 వీక్ ఫుల్గా మనం ఎంజాయ్ చేసాము, ఫ్రీగా ఉన్నాము, ఏ లెసన్ ప్లాన్ లేదు, ఏది లేదు. సో ఇప్పుడైతే మన డే రొటీన్ స్టార్ట్ అనమాట. రేపటి నుంచి మన డ్యూటీస్ మనం ఎక్కాలి, అన్నీ చేసుకోవాలి. హోంవర్క్స్, ఇంట్లో వర్క్స్ అన్నీ ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే నేను వాళ్ళకి రేపొద్దున్న దానికోసం దోశ పిండి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారా మా మను ఎంత క్యూట్గా మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. హాయ్ అని చూసారా ఎలా మాట్లాడుతున్నాడు. సో అది వాయిస్ అయితే నేను తీసేసాను అనమాట. మీ అందరికీ ఉమ్మ పెడుతున్నాడు. మా మమ్మీ ఛానల్కి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, మీ అందరికీ హాయ్ అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడైతే వీళ్ళిద్దరూ పోటీ మీద ఆడుతున్నారు. ఒకళ్ళేమో సైకిల్, ఒకళ్ళేమో బైక్స్ అనమాట. వీళ్ళు చూసారా ఎలా ఆడుతున్నారో. ఇంకా ఈవినింగ్ రాగానే ఇంకా కళ్యాణ్ అయితే హోంవర్క్స్ రాయలేదు 1 వీక్ నుంచి. సో ఈరోజు కూర్చున్నాడు హోంవర్క్స్ రాయడానికి కోసం. సో ఇక్కడైతే కళ్యాణ్కి హోంవర్క్ రాస్తుంటే మను ఫోన్ చూస్తున్నాడు. సో మను ఫోన్ చూస్తున్నాడంటే అది అలవాటు తప్పించాలి, కొంచెం టైం పడుతుంది, కాకపోతే ట్రై చేస్తున్నాను. మనకు ఫోన్ అవాయిడ్ చేస్తున్నాం. ఇంకా ఇంట్లో అయితే నైట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని మార్నింగ్కి హాట్ వాటర్ తాగడానికి హాట్ వాటర్ కూడా కాసేసి ప్లాస్కోలో పెడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చి అసలైంది ఉందనమాట. నైట్ లిటరలీ ఎంత అయిందంటే 10:30 అయ్యింది. 10:30 అయ్యాక అప్పుడు వాళ్ళ డాడీ కూర్చున్నారు కైట్ చేయడానికి. కళ్యాణ్కి ఒక ప్రాజెక్ట్ ఉందండి, కైట్ చేయాలి. స్కూల్కి మండే కైట్స్ పట్టుకెళ్ళాలి. సో వాళ్ళ డాడీ మార్నింగ్ నుంచి చేస్తా అని చేయలేదు. నైట్ 10:30 అయింది. నేనేమో ఫుల్గా వర్క్ చేసి నాకేమో నిద్ర వస్తుంది. మా ఆయనేమో ఇప్పుడు కూర్చున్నారు. కళ్యాణ్ ఏమో ఏడుపు, నాకు కైట్ కావాలంటే కావాలి అని. సో ఇక్కడ చూసారు కళ్యాణ్ పాపం నైట్ 11 o'clock దాకా కూర్చున్నాడు వాడు కైట్ కోసం. ఇక్కడైతే వాళ్ళ డాడీ చేస్తుంటే వాడు వాళ్ళ డాడీకి డైరెక్షన్స్ చెప్తున్నాడు అనమాట. నేను కూడా హెల్ప్ చేశానండి మా ఆయనకి, వీడియో తీయడంలో నేను హెల్ప్ చేశాను అనమాట మా ఆయన కోసం. సో ఇక్కడైతే మా ఆయన అయితే కళ్యాణ్ కోసం కైట్ చేస్తున్నారు అనమాట. సో ఇంతకీ ప్రాజెక్ట్ కళ్యాణ్గా వాళ్ళ డాడీతో నాకైతే అర్థం అవ్వలేదండి. సో ఎందుకంటే కళ్యాణ్ ఇది యాక్చువల్లీ స్కూల్ యాక్టివిటీ కదా, పిల్లల చేత చేపియాలన్నారు. ఇక్కడేమో పిల్లల చేత మానేసి పేరెంట్స్ చేస్తున్నారు అనమాట. సో నేను ఇంక అదే చెప్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా కైట్ ఆల్మోస్ట్ మల్టీ కలర్లో చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే ట్రెడిషనల్గా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి అన్నారు. మా ఆయనేమో అన్ని కలర్స్ మిక్స్ చేసి మల్టీ కలర్లో చేస్తున్నారనమాట. సో ఇక్కడైతే కైట్ చేస్తున్నారు. నేనైతే లిటరల్లీ ఫోన్ చూస్తున్నాను, ఎందుకంటే నాకు అప్పటికి నిద్ర ఫుల్గా వచ్చేస్తుంది, పడుకుంటే తిడతారని ఇంకా ఫోన్లో వీడియో తీస్తున్నాను అనమాట. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు. ఒక్క లైక్ చేసి ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే మీరందరూ నాకు సపోర్ట్ చేసినట్టు అవుతారు కదా. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే చెప్పండి, అలాంటి వీడియోస్ చేస్తాను. ఇక్కడైతే ఫైనల్లీ కట్ అయిపోయింది. ఇక్కడ మా ఆయన అయితే పట్టుకుంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఎలా ఉంది మా కైట్? బాగుందా మా కైట్ కలర్ఫుల్గా? సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.